గత రాత్రి 2 గంటలకి ఎవరైతే ఉద్రాలు చనిపోయిందో, దొంగతనం జరిగిందన్న పక్షంలో చంపేసి ఆమె మీద ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారో ఆమెకు సంబంధించినటువంటి కూతురు ఇక్కడ ఉన్నారు, కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. నమస్తే అమ్మ, చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? మీ అమ్మగారు ఎలా చనిపోయారు అనుకుంటున్నారు? ఇది దొంగతనం వల్లే జరిగింది అనుకుంటున్నారా? మమ్మీ మార్నింగ్ 9:30 ఆ ప్రాంతంలో పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఊరికే మాట్లాడొస్తా అనేసి ఒక 1/2 అవర్ మాట్లాడింది. మాట్లాడినాక ఇక ఇంటికి వెళ్తున్నా అనేసి చెప్పిందంట. వాళ్ళు లోపలే ఉన్నారు. అమ్మ బయటకు వచ్చేసింది. ఇక ఇంటికి రాలే, మధ్యలోనే మిస్ అయింది. ఇక అంటే అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలు అందుబాటులో ఉంటే చూడలేదా? చూడలేదు. జస్ట్ ఇక్కడే ఒక పర్లా ఇంతే, 2 ఇండ్ల దూరమే, అంతే, ఎక్కువ దూరం కూడా కాదు, 2-3 ఇండ్ల దూరం అంతే. అంటే అమ్మగారు ఏమైనా చేస్తుంటారా? ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే, హౌస్ వైఫ్, ఇంట్లోనే. ఫాదర్ 5 years అవుతుంది ఎక్స్పైరీ అయ్యి. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా ఇక్కడ? అన్నయ్య, వదిన, అన్నయ్య కొడుకు, అమ్మ, 4 ఉంటారు. నిన్న అన్నయ్య కొడుకు కాలేజీకి వెళ్ళారు. అన్నయ్య షాప్కి వెళ్ళారు, మెడికల్ షాపు. అన్న వదిన ఇద్దరే, అమ్మ ఉన్న వదిన ఇద్దరే ఉన్నారు. వదిన ఇంట్లో పని చేసుకుంటుంది మార్నింగ్ పూట. అమ్మ ఇట్లా మాట్లాడొస్తా అనేసి వెళ్ళింది, అంతే. ఇక ఎన్ని గంటల సమయం ప్రాంతంలో? రాత్రి కాదు, మార్నింగే జరిగింది. మార్నింగ్ 9:30 to 10 వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట, మాట్లాడిందంట. ఇంకా నేను వెళ్తున్నా అనేసి బయటకు వచ్చేసిందట. ఇక ఇంటికి రాలే. ఇక అంటే మీ దృష్టిలో ఇది ఏమనుకుంటున్నారు? దొంగతనానికి సంబంధించిన మర్డర్ అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? కుటుంబ కలహాలు ఏమీ లేవు, అస్సలు లేవు. 1 ఛాన్స్ కూడా లేదు అస్సలు. అంటే ఆమె మీద బంగారం ఏమైనా ఉందా? ఉంది, గోల్డ్ ఉంది. ఎన్ని తులాలు ఉండొచ్చు? మెడలో చైన్ ఉంది, కమ్మలు మాటీలు ఉన్నాయి, చేతికి 2 ఉంగరాలు ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు ఆమె చనిపోయిందని మీరు ఎలా నిర్ధారించుకున్నారు? ఎవరైనా చెప్పారా? ఎట్లా తెలిసింది? చెప్పలేదు. మేము midnight 1:30 వరకు మెలకువతోటే ఉన్నాము. ఇక్కడే బయట, ఇక్కడే వరండాలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా 2 అవుతుంది కదా అనేసి ఊరికే డోర్ దగ్గరికి వేసి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చినాము. బయట కుక్కలు, ఒక 10 గల కుక్కలు అరుపులు వినిపిస్తున్నాయి. దమన మా అమ్మ వస్తుందేమో, కుక్కలు ఎగబడుతున్నాయి కావచ్చు అనే తాటు మాకు వచ్చింది. గబగబా బయటికి వెళ్ళి చూసినాము. అవి ఆ సందులో నుంచి వస్తున్నాయి, అటు సైడ్ ఉందా ఏంది అనేసి అటు వెళ్ళి చూసరికి అక్కడ బాడీ పడి ఉంది. మీరు వెళ్ళే వరకే చనిపోయి ఉన్నారా? చనిపోయిన బాడీనే పడేసి వెళ్ళిండ్రు. మేము వెళ్ళేసి చూసా. ఒంటి మీద ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం ఉందా అమ్మా? ఏం లేవు, అన్నీ తీసేసుకున్నారు. ఓన్లీ కాళ్ళ పట్టీలు మాత్రమే ఉన్నాయి. బట్టలు చిందరవందరగా ఉన్నాయి. అంటే ఏమన్నా కొట్లాట జరిగింది అనుకుంటున్నారా మీరు? జరగచ్చు. తలకి గాయమైంది, ముక్కులో, చెవులో, కంట్లో మొత్తం బ్లడ్ ఉంది, పోయింది. అంటే మీరు ఆమె ఇంతవరకు రావట్లేదని బయటికి వెళ్ళి ఏమైనా చూసారా? ఇంటి పక్కల చుట్టుపక్కల అందరినీ వాకప్ చేసినాము, అందరికి ఫోన్లు చేసినాము, చుట్టాలందరికి ఫోన్లు చేసినాము. అందరు రాలేదు అనేసి అన్నారు. 6 o'clock ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అంటే అసలు పోలీసులు ఎప్పుడన్నా ఇటు సైడు పగలు కానీ రాత్రి కానీ పెట్రోలింగ్ చేస్తా వస్తుంటారా? ఒక్కోసారి వస్తారట, నాకు ఐడియా లేదు, నేను కూతుర్ని కదా, నాకు ఐడియా లేదు. వన్స్ అపాన్ ఏదన్నా టైం వస్తారట, అంతే. మీ వదిన గారు ఉన్నారా ఇక్కడ? అక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు. ఓకే. అంటే మొత్తానికి మీరు వెళ్ళి చూసే వరకు మీ అమ్మగారు చనిపోయి ఉన్నారు. ఒంటి మీద బంగారం లేదు. ఇప్పుడు ఎంత బంగారం మిస్ అయింది అనుకుంటున్నారు మీరు? అదొక 3-5 తులాల వరకు ఉంటుంది. అంటే ఈ బంగారం కోసం ఇది జరిగింది అనుకుంటున్నారా అత్య? బంగారం అయితే తీసుకున్నారు కదండి, బంగారం తీసుకున్నారు. మరి ఆ పెనుగులాటలో తలకు గాయం కొట్టినరా తెలియదు, మరి ఏమైందా తెలియదు. తలకైతే గాయం ఉంది, బాగా కొట్టినట్టున్నారు. కొడితేనే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీ అమ్మగారికి? 65 బాగుంటాయి. అంటే ఈ సంఘటన తెలిసిన అంటే మీరు ఇక్కడే ఉన్నారా ముందు నుంచి? తెలిసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాను. మా వదిన చెప్పింది, ఇట్లా మా ఇల్లు ఇక్కడే అన్నట్టు. మీ ఇంటికి వచ్చిందా అని అడిగితే రాలేదు అనేసి నేను వెంబడే ఇక్కడికి వచ్చేసిన, ఏమైంది అనేసి. వచ్చేసరికి ఇదంతా జరిగింది.
అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారమ్మా? పోలీసులు 2 o'clock మేము వాళ్ళను చెప్పాము. వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు అన్నీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అందరు వచ్చారు, డాగ్ స్క్వాడ్ వాళ్ళందరూ వచ్చారు, చూసారు, వెళ్ళారు. వింటున్నారు కదా, ఇది పరిస్థితి. గత 2 రోజుల క్రితం కూడా ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ దగ్గరలో బస్ స్టాండ్లో ఉన్న యువకుడిని కూడా కొట్టేసి బంగారం తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా 2 రోజులు సమయం వ్యవధిలోనే మళ్ళీ ఇక్కడ ఒక ముసలామెని 60 సంవత్సరాలు ఉంటాయమ్మా, 68 సంవత్సరాల పైన ముసలావిడను కూడా ఇక్కడ ఉద్రాలని కూడా కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తుకెళ్ళడం అయితే జరిగింది. వరంగల్లో క్రైమ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. వెంటనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, పెట్రోలింగ్ అనేది జరుగుతుందా లేదా, అక్కడ లోపం అనేది ఎక్కడుంది, ఇది అంతర్రాష్ట్ర ముఠా దొంగల పనా లేకపోతే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు RTV. ప్రస్తుతం మనం కాజీపేట దగ్గరలో ఉన్నాం. ఇక్కడ అర్ధరాత్రి 2 గంటలకి ఏదైతే దొంగతనానికి సంబంధించి ఒక ముసలామిని చంపడం అయితే జరిగింది. ఉద్దురాలని 68 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. ఆమె ఇంట్లో నుంచి పక్కింటికి వెళ్ళిన సమయంలో ఆమెని హత్య చేయడం అయితే జరిగింది అంటున్నారు. అది అసలు ఏం జరిగింది, ఈ దొంగతనం జరిగిన క్రమంలోనే హత్య జరిగింది, అసలు ఏం జరిగింది అనేది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఆమె ఎప్పుడు బయటకు వచ్చింది? అసలు ఆమె మార్నింగ్ 9:30కి ఇంట్లోకి వెళ్ళి వచ్చిందట అండి. వచ్చి టీ తాగిందట, టిఫిన్ చేసింది. అంటే ఇక్కడ ఈ వాడలో ఉంటుంది కదా, తెలిసిన వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత 10:30 దాకా కూర్చుంది. సరే ఇంటికి వద్దాం అనుకున్నదా, మరి అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. మాకు తెలిసిన విషయం ఏంటంటే రాత్రి 7:30కి వాళ్ళ కోడలు మాకు ఫోన్ చేసింది. మేము తెలిసిన వాళ్ళం అన్నట్టు కాల్ చేసి మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందంటే రాలేదు అని అడిగాం. ఏమైనా గొడవ అయిందని అడిగినాం, కాలేదు అన్నారు. మరి ఎటు పోయింది అసలుకి అనేసి నేను ఉన్నాము. మళ్ళీ నైట్ 12:30 దాకా ఉన్నాం. ఎటు వెళ్ళింది మరి రేపు చూద్దాము, కంప్లైంట్ చేశారా అన్నీ మాట్లాడినాం. మాకు మళ్ళీ మార్నింగ్ 4 o'clock వరకు తెలిసింది ఇట్లా పక్కన పడేసిండట 2:30కి అనేసి. అంటే ఇవాళ ఆమెకు జరిగింది, మరి ఇదే గల్లికి తీసుకొచ్చి చేయడం ఏంది అసలు? సరే తనంతట తను వెళ్ళిపోయింది. ఎక్కడనో వాళ్ళు దోపిడి దొంగలు అంటే ఎక్కడనో సొమ్ము తీసుకోవాలి, చంపేసి వెళ్ళాలి. మళ్ళీ ఈ వాడకు తీసుకొచ్చేయడం ఏంది? గతంలో ఇక్కడ ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినాయా? ఫస్ట్ టైము. మేము ఇప్పుడు పిల్లల్ని కాలేజీలో పంపాలన్నా, స్కూల్ పంపాలన్నా, మేము లేడీస్ బయటికి వెళ్ళాలన్నా మాకు ప్రతిదీ భయం అవుతుంది. ఎటు నుండి ఎవరు వస్తారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి, మరి ప్రజాస్వామ్యం ఏమైపోతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పోలీసులు ఇటు సైడ్ ఎక్కడ కూడా పెట్రోలింగ్ అనేది చేయరా? పగలు కానీ రాత్రి కానీ ఎవరైనా వచ్చి? అయితే జరగదు, ఎక్కువ శాతము నైట్లో జరుగుతుంది. కానీ ఇంకా మాకు పెంచాలి, పగలు కూడా జరగాలి, ప్రతిదీ చూడాలి. వాళ్ళు చూస్తేనే మాకేమన్నా ధైర్యం అనేది ఉంటుంది. లేకుండా మేము కూడా ఇప్పుడు చాలా భయపడతాం. అసలు ఎంత డేర్గా తిరిగేటోళ్ళము అలాంటి వాళ్ళం కూడా మేము భయపడతాం ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే. అది వింటున్నారు కదా, ఒక్కసారిగా ఇక్కడ ఈ ఏరియా ప్రాంతం వాళ్ళు అయితే మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనతో ఇక్కడ వీళ్ళందరూ భయాందోళనకు గురవడం అయితే జరుగుతుంది. మహిళలు బయటికి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అన్నది అర్థం కావట్లేదు. మమ్మల్ని పిల్లల్ని బయటికి పంపాలన్నా, మేము బయటికి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. గతంలో ఇక్కడ ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు, ఇదే మొదటిసారి అంటాం. మాకైతే ఒక్కొక్కరికి భయం అయితే భయాందోళనకు గురవుతున్నా ఉన్నారు. మనతో ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అమ్మ, ఆమె అంత పెద్ద ఏజ్, ఆమెకే రక్షణ లేదు. మరి ఇంత ఏజ్ వాళ్ళం అందరం బయట తిరిగేది ఉందా లేదా? మేము వీళ్ళందరూ ఉండే ఏం లాభం? మాకు రక్షణ ఉండాలి కదా. మరి అంత పెద్ద ఆమెకి లేదంటే మరి పెద్ద వయసు అమ్మాయిలు తిరుగుతారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అదే మా భయం, బయట తిరగాలంటే ఇప్పుడు భయంగా ఉంది మాకు. చెప్పండి అక్క, అసలు ఏం జరిగింది? మీ ఇల్లు ఎక్కడ? ఈమెకు దగ్గరలోనే ఉంటారా? మా పక్కనే వెళ్ళానండి, మా పక్కనే. మీ పేరు? మంజు అండి. మంజు గారు, అసలు అంటే మీతో ఎట్లుంటుంది ఆమె? చాలా మంచి ఆంటీ మాత్రం అసలు ఎవరితో గొడవ పెట్టుకోదు. తను చాలా జోయల్గా ఉంటుంది, అందరిని నవ్విస్తూ ఉంటుంది. తన పని ఏదో తను చూసుకుంటుంది. తను మార్నింగ్ 10:45కి ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మేము చూసినాము. ఆఫ్టర్ దట్ తను ఎటు వెళ్ళింది అనేది మాకు మాత్రం తెలియదు. అంటే అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? దేని వల్ల ఈ హత్య జరిగింది అనుకుంటున్నారు మీరు? కోసం రాబరీనా, మరి మేబీ తను ఇంట్రెస్ట్ బయట ఇస్తుందని తెలుసు మనీ. సో ఆ ఇంట్రెస్ట్ విషయంలో మేబీ ఎవరైనా ఇదంతా చేసి ఉండొచ్చు అని. అంటే ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా తిరిగి ఇవ్వకుండా ఇదంతా చేసినట్టున్నారని మా అంచనా, మీ అనుమానం. ఇంతవరకైతే రహమత్ నగర్ హిస్టరీలో ఇది చాలా ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడ్ మర్డర్. ఇది ఇంతవరకు ఏది జరగలేదు ఇంతవరకు ఇక్కడ. అట్లాంటిది ఒక్కసారి ఇక్కడున్న ప్రజలంతా ఉలిక్కి పడేటట్టు చేసిన విషయం. ఒక మనిషి అని చూడకుండా ఆడ వ్యక్తిని అంత దారుణంగా బట్టలు లేకుండా చేసి చంపి పాడేసే అంత అమానవీయమైన ఘటనని ఇంతవరకైతే ఇక్కడ కని విని ఎరగం మేము. చాలా ఏజ్డ్ ఆమెను, అంత ఏజ్డ్ ఆమెను అట్లా చేయాల్సిన అవసరం మేము ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, రోజు వెళ్తున్నారు వస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఈ మధ్యలో
పెట్రోలింగ్ అయితే రావట్లేదు సరిగ్గా, నైట్ పూట పెట్రోలింగ్ అయితే రావట్లేదు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయో అప్పుడు మాత్రం కొంచెం తిరిగింది. ఆఫ్టర్ దట్ అయితే ఎక్కడ మాకు ఇక్కడైతే చాలా సెక్యూరిటీ ప్రాబ్లం అయితే ఉందండి. మేబీ ఒక సాయంత్రం అయితే 6 o'clock అయితే ఇక్కడ అంతా చీకటిలాగా, ఇక్కడ మనుషులు కూడా అసలు సంచరించడం చాలా తక్కువ. ఇంకొకటి లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ ఏం లేవా అసలు? అంటే ఇక్కడ ఈ కార్పొరేటర్ ఎవరు? డిమ్ముగా ఉంటాయి. ఇక్కడ ఈ కార్పొరేటర్ ఎవరు? ఇక్కడ జక్కుల రవీందర్, ఆ కార్పొరేటర్ గారు అయితే ఇంతవరకు రాలేదు ఇక్కడికి. కనీసం ఏం జరిగింది అనేది కూడా రాలే. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం పొద్దున్న. పోలీసులు అయినా వాళ్ళైనా అధికారులైనా ఇక్కడ సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేయాలి కదా. కెమెరా ఏర్పాటు చేయలేదు వాళ్ళు. మేము కూడా అడిగినాం, యాక్చువల్లీ మాకు ఏర్పాటు చేయండి. మొన్న 6 నెలల క్రితం ఒక సంఘటన జరిగింది ఇక్కడ. అది నేను బయటికి రావాలా, ఎందుకంటే ఇది ఇవాళ జరిగింది. వాడు బ్లేడ్లు పట్టుకొని బ్యాగ్లు వేసుకొని అందరి ఇంటికి వెళ్ళుకుంటే డోర్లు ఓపెన్ చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయిండు. అందరి ఇళ్ళకి వచ్చిండు, మా ఇంట్లోకి వచ్చిండు, అందరి ఇళ్ళకి వచ్చిండు. వాడి దగ్గర బండలు కట్ చేసే మిషన్ ఉంది. ఇది 6 నెలల క్రితం నుండి ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి, కానీ అది ఎవ్వరు పసిగట్టట్లే. కొత్త కొత్త పర్సన్స్ వస్తారు ఇక్కడ, అసలు ఎవరు అనేది కూడా తెలియదు. మా పర్సన్స్ అయితే కాదు ఇక్కడ తిరిగేది. ఇప్పుడు జరిగిన ఈ హత్యకి సంబంధించి ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారా, అంతర్రాష్ట్ర వాళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళు ఇక్కడ వాళ్ళైతే కాదు. వాళ్ళకైనా తెలిసిన వాళ్ళై ఉండాలా, లేకపోతే వడ్డీ తీసుకున్న వాళ్ళై ఉండాలా, లేకపోతే వాళ్ళకి ఇంటి పరంగా శత్రువులైనా అయి ఉండాలి. ఆమెకైతే ఎటువంటి శత్రువులు అయితే ఇక్కడ లేరు. నేను చెప్తున్నా కదా, ఆడవాళ్ళకంటూ ఒక విలువ లేకుండా పోయిన సమాజం, దిక్కుమాల సమాజంలో బ్రతుకుతున్నాం. ఆమె ఏ వయసు అనేది కూడా చూడకుండా తనను అంత ఘోరంగా ఎక్కడ పడేశారమ్మా? ఎక్కడ? ఒక్కసారి అంటే ఎవరైతే హత్య జరిగిందో ఆమెను ఇక్కడే ఆమె ఇంటి పక్క సందులో పడేయడం అయితే జరిగింది. ఇది నిజంగా జరిగిన హత్య ఈ ప్లాన్ కాకపోతే ఆమె ఇంటి దగ్గర ఎందుకు వచ్చి పడేస్తారని చెప్తున్నారు. అక్క ఇటు రండి, ఒకసారి ఇటు రండి మీరు ఒకసారి. అసలు ఏం జరిగిందంటే ఈ ఒక్క ఇల్లు దాటితే అవతల ఇల్లే కదా ఆమెది? ఓకే, ఎక్కడ? ఇక్కడేనా ప్లేస్? ఇక్కడ పాడేసేసి బట్టలు లేకుండా, నూలు పోగులు లేకుండా, ఒక ఒంటి మీద ఒక వస్త్రం కూడా లేకుండా తనను చాలా భయంకరమైన ఒక పుట్టిన మనిషి ఎలా ఉంటుందో అట్లా వేసిపోయిండ్రు ఇక్కడ. ఇక్కడ జరుగుతుంది ఈ ప్లేస్. చూస్తున్నారు కదా, ఇదే స్థలంలో ఆమెనైతే అంటే తన బట్టల మీద కనీసం ఒక బట్టలు ఏమనేది కూడా ఆమె మీద లేకుండా అలా పడేయడం జరిగింది. అంత దారుణమైన హత్య ఇంతవరకు మేము ఎక్కడా చూడలేదు. ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆమెను పడేయడం అయితే జరిగింది. ఈ ఇల్లు దాటితే అవతల ఇల్లే ఆమెది. అంటే ఆమెను ప్రీ ప్లాన్డ్గానే ఇది జరిగింది, అందుకనే ఇక్కడ తీసుకొచ్చి పడేశారని చెప్పడం అయితే జరుగుతుందో. అసలు ఇంకేం జరిగిందని పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఉందని చెప్పేసి ఎట్లా తెలిసిందమ్మా మీకు? మాకు తెలియదండి. మార్నింగ్ నైట్ 2 o'clockకి కుక్కలు అరిసినాయి. కుక్కలు అరిస్తే వీళ్ళందరూ వచ్చారంట. వీళ్ళు ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ గా తను చెప్తారు. వీళ్ళు ఉన్నారు ప్రత్యక్షంగా. కూడా వెళ్ళారా? ఆమె కనిపించట్లేదు అన్నప్పుడు ఎతకడానికి వెళ్ళారా? వెళ్ళలేదు, వాళ్ళ ఇంటి వాళ్ళే వెళ్ళారు. వాళ్ళకు కూడా మార్నింగ్ నుంచి తను ఆఫ్టర్నూన్ ఇంటికి రాలేదు, భోజనానికి కూడా రాలేదు. అటు నుంచి అటే వెళ్ళింది, మళ్ళీ ఇంటి ముఖం చూడలే తను. పొద్దున వెళ్ళిన మనిషి ఇంతవరకు సాయంత్రం వరకు కూడా, రాత్రి వరకు కూడా ఇంటికి రాలేదు. ఆఫ్టర్ దట్ ఒక 1 గంటకి వాళ్ళు ఎవరో కుక్కలు మొరుగుతున్నాయని ఇటు గల్లీలోకి వస్తే ఇక్కడ ఏదో మనిషిలా కనిపించిందని వచ్చి చూస్తే బట్టలు లేకుండా పడేసిందని వెళ్ళిండే వాళ్ళ అబ్బాయి వెళ్ళి వాళ్ళ కొడుకు వెళ్ళి బెడ్షీట్ తీసుకొచ్చి అక్కడ కప్పి పెట్టారంట. అంటే ఆ ఒంటి మీద ఇక్కడ పడున్న సమయంలో ఏమైనా గాయాలు ఉన్నాయా ఆమె తల మీద? ఒంటి నిండా మొత్తం గోరు గీతలు, అంతా ఘాట్లు పెట్టేసి చేతులన్నీ ట్విస్ట్ చేసి ఇదంతా తల పగలగొట్టి ఆ బ్లడ్ కూడా అక్కడే ఉంది. అదే ఆ బ్లడ్ అందులో పడ్డది, కింద పడింది. ఏవో చూస్తున్నారు కదా, ఆమె తోపులాట జరిగినట్టుంది. ఆ తలుపు దగ్గర ఆమె రక్తం అయితే ఉంది. ఆ తలుపుకి గొట్టేయడం వల్ల ఆమె తల వలిగి మరి ఆ బ్లడ్ వచ్చిందా లేకపోతే చనిపోయినా ఆమె ఇక్కడ తీసుకొచ్చి పడేశారా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాలంది. అసలు ఇక్కడ ఏం జరిగిందనే సమయాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు మనతో ఉన్నారు. చెప్పండి అన్న, అంటే ఆమె ఇక్కడ ఉండే సమయానికి మీరు చూసారా? అంటే మేము ఎర్లీ మార్నింగ్ మమ్మల్ని వచ్చి సిఏ గారు లేపారు. అంటే నేను ఇక్కడ కొంచెం పొలిటికల్గా నేను వినయ్ భాస్కర్ వెనుక ఉంటాను. అయితే వాళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో అనేది వాళ్ళకి తెలుసుకోవడానికి నన్ను వచ్చి లేపారు. లేపిన తక్షణమే నేను వచ్చాను. వచ్చి చూసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ బాడీ పడేసి ఉండడం జరిగింది. ఆ బ్లౌజ్ అనేది ఆయన అక్కడ విసిరేయడం జరిగింది. అది విసిరేస్తే అది మోర్లో పడలేదు, అక్కడ మోరి మీద పడింది. అంటే అసలు ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడా కూడా ఒక సీసీ కెమెరా కూడా లేదా? సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సస్పెక్ట్స్ కూడా ఉన్నారు, చూశారు. కార్ వచ్చింది, ఆ కార్లో ఎవరు అనేది సిఐ గారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పొద్దున్నుంచి చాలామంది సిసిఎస్ ఏసీపీ గారు వచ్చారు, తర్వాత క్రైమ్ ఏసీపీ గారు వచ్చారు, మన కాజీపేట ఏసీపీ గారు వచ్చారు. అందరూ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎవరు సస్పెక్ట్స్ అనేది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. కార్ నంబర్ ట్రేస్ అవుట్ చేస్తున్నారు. కొంచెం ఏంటంటే అది
అది మిడ్ నైట్ అవ్వడం వల్ల అది ఏం జరిగిందంటే ఆ కార్ నంబర్ ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. ట్రేస్ అవుట్ కాదు కానీ కనీసం ఇక్కడ ఆమె ఆ తోపిస్లాడ్ జరుగుతున్నప్పుడు మీరు అన్నట్టు అంతా ఆమె ఒంటి మీద దెబ్బలు ఉన్నప్పుడు అరుపులో లేకపోతే ఇంకోటో వినిపిస్తుంది కదా. తప్పు విషయం అదంతా. అక్కడ ఆమెకు జరిగింది ఏంటంటే ఆమెని ఒక ఇనుప రాడుతో అదేదో బలమైన ఒక వస్తువుతోని ఆమె తల మీద కొట్టడం జరిగింది. తల మీద కొట్టినప్పుడు అక్కడ దెబ్బలు కూడా అక్కడ రక్తం మరొకలు కూడా ఉన్నాయి కదా తలుపుకి. అది ఇక్కడ జరగలేదు, అంటే వీరెవ్వరు చూడలేదు, మేము చూసాం సాక్షాత్తుగా. మేము ఆ శవాన్ని చూసింది మేమే. తక్షణమే మాకు రింగ్ అవ్వడంతోనే మేము ఎత్తి వచ్చి చూసింది మాత్రం మేమే. సీన్ ఆఫ్ అఫెన్స్లు ఎవరూ లేరు, ఒక సిఏ గారు మేము మాత్రమే ఉన్నాం, మిగతా ఎవ్వరు లేరు, మేమొక్కరమే ఉన్నాము. సీన్ ఆఫ్ అఫెన్స్లు ఎవరు లేరు. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో మేము చూసింది ఏంటంటే బలమైన దెబ్బ మాత్రం తలకి తగిలింది. అది వాళ్ళు ఏం చేశారంటే బట్టలు లేవు ఒంటి మీద అని చెప్తున్నారు కదా, అది తీసుకొచ్చి అక్కడ వేసారు. వేసిన తర్వాత కాళ్ళు ఇటు పడ్డాయి. ఆ తర్వాత ఆ బాడీని గుంజుకొచ్చి మళ్ళీ అటు ఉంటే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఇటు వేయడం జరిగింది. కాళ్ళు అటు తలక ఇక్కడ వేయడం జరిగింది. ఆ జాకెట్ ఉడదీసేసి ఇక్కడ పడేశారు. అది మోర్లో పడలేదు, అది అక్కడ పడ్డేది ఉంది. తర్వాత శారీ అనేది అంటే మన కడుపు భాగంలో ఆ శారీ ఉంది. అది ఇక్కడ మాత్రం జరిగిన హత్య కాదు, అది బయట ఎక్కడో జరిగితే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాస్తవానికి అది సిఏ గారు పొద్దుటి నుంచి అంటే ఇప్పుడు ఈమె ఇల్లు ఇక్కడ కాకపోతే ఈ ఇల్లు దాటితే ఇంకొక ఇల్లు, ఆ ఇల్లు ఆమెదని తెలిసే వచ్చి ఇక్కడ పడేసినట్టే కదా. అది ఇక్కడ అంటే మరి అది తెలిసిన వ్యక్తులు చేశారా లేకపోతే వాళ్ళకి తెలియజేసి ఇక్కడ ఇల్లు ఉంటుంది ఇక్కడ పడేయండి అని చెప్పడం జరిగిందా? వాస్తవానికి ఆమె వడ్డీలు ఇస్తుంది అని ఒక అపోహ ఉంది. ఆ అపోహ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమె కోట్లు కాదు లక్షలు కాదు, ఇచ్చేది ఒక 10,000 20,000 మహా అయితే 50,000 మాత్రమే. ఆ 50,000కి వడ్డీ కోసం చంపారనేది ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఒక దొంగలు అనేది అంతర్రాష్ట్ర దొంగలు ఇక్కడ దొంగలు వచ్చారనుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇదే ఇక్కడే పడేయాలని తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇది కక్షపూరితంగా అది ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి హత్యే. అది ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో అంతర్రాష్ట్ర దొంగలో లేకపోతే రాష్ట్ర దొంగలో చేసినారు అనుకుంటే వాడు ఎక్కడో బంగారం గుంజుకోవాలి, అక్కడ చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ తీసుకొచ్చి ప్రీ ప్లాన్డ్గా ఏదో వెహికల్లోనో ఏదో ఆటోలోనో ఏదో బండి మీదనో తీసుకొచ్చి ఇక్కడ పడేయాలనే ఒక ఆలోచన మాత్రం వాడికి ఉండదు. ఇదే ఇల్లు ఇక్కడే ఉంటుంది, కుక్కలు మరుగుతూ ఉంటాయి, కుక్కలు ఉంటాయి. అంటే మేము ఆల్మోస్ట్ రాత్రి 1-12:30 వరకు మేము మేల్కొతూనే ఉంటాం. మేమైతే పడుకోము. ఇక్కడ సీసీ కెమెరాలో మా ఇంటికి ఉన్నాయి. పొద్దున మా ఇంటికి వచ్చింది 10:30కి మా మమ్మీతో మాట్లాడింది, మా పిన్నితో మాట్లాడింది, మా నాన్నతో మాట్లాడింది. ఇంత జరుగుతున్న సమయంలో ఎవరికి తెలియలేదా అసలు? అదే మిడ్ నైట్ అందరు పడుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాతనే ఇక్కడ ఆ శవాన్ని వేయడం జరిగింది. వింటున్నారు కదా, ఏదైతే హత్య జరిగిందో అది ప్రీ ప్లాన్డ్గా జరిగిందని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది బంగారం కోసం జరిగిన హత్య కాదు, ఖచ్చితంగా ఎవరో ప్రీ ప్లాన్డ్గా చేశారు కాబట్టి ఆమె ఇంటి పక్కన ఒక్కింటికి యువతలు ఏమైనా ఇక్కడ పడేయడం జరిగింది. ఈ హత్యతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. మహిళలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు అయితే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అసలు ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగిందా లేకపోతే బంగారం కోసం జరిగిందా అనేది పూర్తి వివరాలు తెలియాల్సింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.